అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు ఇట్లా బీకొత్తకోట నుంచి చింతామణి రూటు వెళ్తున్నాము. ఈ రూట్లో వచ్చి ఏమేం పంటలు ఉన్నాయి ఒకసారి గమనిద్దామని సర్వే చేద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఈ రూట్లో మనం గమనిస్తే ఎక్కడెక్కడ ఏం పొలాలు ఉన్నాయి అనేది చూస్తే టమాటా అనేది నాటారు. ఇక్కడ చూస్తే 40-45 రోజుల చెట్లు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. చూడండి, ఇది ఇక్కడ మనం ఇంకా పక్క సైడ్ మనం చూస్తే ఇక్కడ టమాటా అయిపోయిండే తోటలు ఉన్నాయి. ఇక్కడ అయిపోయే మూమెంట్లో ఉన్నాయి, ఇంకా నాటుతున్నారు. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ మెస్సేసి పక్కన వచ్చి 2 నెలల క్రాప్. ఇది కాయలు కూడా వస్తున్నాయి, శాంపుల్ అయినాయి, వస్తున్నాయి. ఇక్కడ సుమారుగా వచ్చి ఇది ఇక్కడ మెయిన్ ఫీల్డ్ అంతా కట్టర్ వేసి పెట్టారు. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ వచ్చి శాంపుల్ పడిన తోటలు 2 నెలల చెట్లు, 2.5 నెల అయింది. తోటలు అంతా ముడత వైరస్ అనేది వస్తుంది. ముడత అనేది ఎక్కువ గమనిస్తున్నాము. ఇక్కడ కట్టర్ వేసిండేది కూడా చూస్తున్నాము. ఇంకా పంటలు పెట్టేకి రెడీ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇక్కడ కూడా మెయిన్ ఫీల్డ్ అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ మనం సుమారుగా ఈ ఎనాలపడి దగ్గర ఉన్నాము. మెయిన్ అంతా నాటేకి మెయిన్ పొలాలు రెడీ చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ మనము చూస్తున్నాము, ఈ చెరువు కాపక్క కట్ట కాపక్క ఈ 35 రోజుల చెట్లు అనేది మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం ఇటు ముందరకు వస్తే ఇక్కడ విలేజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ విలేజ్లో అంతా ఇక్కడ అన్ని పొలాలు వేస్తారు. ఈ ఊర్లో కాటన్ కూడా వేస్తారు ఎక్కువ. ఇక్కడ నుంచి వరి కూడా ఎక్కువ వేస్తుంటారు ఈ విలేజ్లో. ఈ విలేజ్ వచ్చి ఎనంలపడి. ఇక్కడ వచ్చి రోజు మార్నింగు కూరగాయలు కూడా ఒక కుప్పల లెక్కన అమ్ముతుంటారు. వుడ్ వచ్చి 10 రూపాయల లెక్కన ఇక్కడ ఎక్కువ అమ్ముతుంటారు ఈ విలేజ్లో. ఇక్కడ ఇక్కడ పురుగు మందుల షాప్ కూడా ఉంది చూడండి. ఇది ఇక్కడ అన్నీ అమ్మేవి. ఈ ఊర్లో గుడి కూడా ఉంది, మంచి ఫేమస్. దీనోలపడి ఇంకా లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా వెళ్తాము. అయ్యా బట్లపల్లి, ఇక్కడ మెయిన్ ఫీల్డ్ చూశారు, కట్టర్ వేసి పెట్టారు. ఇక్కడ 2-3 రోజులు అంతా దున్నేగి రెడీ చేసేస్తారు. బెడ్లు తోలి టమాటా నాటుతారు. ఇక్కడ అయిపోయిండే పొలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చెట్లు కూడా వదిలేశారు పూర్తి శాతము. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, 35 డేస్ క్రాపు. ఇంకా మెయిన్ ఫీల్డ్ అంతా దున్ని పెడుతున్నారు నాటేకి. అదేవిధంగా మనకు అక్కడ దూరంగా కనిపించేది పొలాలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ కాయలు వస్తున్న తోటలు కూడా మనం గమనిస్తున్నాము. ఇక్కడ టమాటో ఒకటే కాదు, కాటన్ వేస్తారు, అట్లా సన్ఫ్లవర్ వేస్తారు. ఇదంతా తోటలు అయిపోయినవి కనిపిస్తున్నాయి. అంటే బిడ్డంగా కోస, కాలీఫ్లవరు అన్నీ వేస్తారు. ఇదంతా మెయిన్ ఫీల్డ్ రెడీ చేస్తున్నారు చూడండి. కట్టర్ వేసి దున్ని పెట్టినారు. ఇంకా ఇవి వచ్చి 45 డేస్ క్రాపు. చూడాలి ఇంకా ఎట్లా వేస్తారనేది. కాయలు అయిపోయి వచ్చిండే తోటలు చూస్తున్నారు మీరు.
కాయలు ఇంకా శాంపుల్ అయితే ఈ ఊరు చూస్తే కంబాలపల్లి దగ్గర ఉన్నాము. కంబాలపల్లి బస్ స్టాండ్ అంటారు దీన్ని. ఇక్కడ టాటర్ నుంచి టెంపోకి కాయలు మారుస్తున్నారు చూడండి. ఇవన్నీ కోలార్కి వెళ్తాయి కాయలు. అంతా రెడీ చేస్తున్నారు పొలాలు చూడండి. మనం లెఫ్ట్లో చూసుకున్నట్లయితే అన్ని పొలాలు ఉన్నాయి. రైట్లో వచ్చి ఇండ్లు ఉన్నాయి అందరివి. రోడ్డు ఇరువైపులా మనం గమనిస్తున్నాము. అక్కడ చూస్తుంటే ఈ తోట అంతా అయిపోయినవి, కాయలన్నీ అయిపోయినవి కనిపిస్తున్నాయి తోటలు. ఇక్కడ మనం దూరంగా చూస్తే మల్చింగ్ పేపర్ వేస్తున్నారు. ఇక్కడ చూస్తే మెయిన్ ఫీల్డ్ రెడీ చేస్తున్నారు చూడండి. దూరంగా కనిపిస్తున్నది టమాటో ఫీల్డ్. 45 days క్రాప్. ఇక్కడ చూస్తున్నది బెడ్లు తోలుతున్నారు నాటేకి. అదేవిధంగా అక్కడ మనకు లాంగ్గా కనిపిస్తున్నది మెస్ వేసి లోపల నాటారు చూడండి ఏ విధంగా ఉంది అనేది. మెస్ అనేది బాగుంది. ఈ పక్క ఉండేది వైరస్ వచ్చింది. మనం దగ్గర మంగానపల్లి వచ్చాము చూడండి. పక్కొచ్చి పక్క పొలాల్లో దూరంగా కనిపిస్తున్నాయి చూడండి. ఆవులు గడ్డి మేసేదానికి ఆ పక్క పొలాలు ఉన్నాయి. టమాటా ఎక్కువ నాటారు. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కట్టలు నాటిండేవంతా కాయలు వస్తున్నాయి. అందరూ ఇండ్లకి ఆవులు తీసుకెళ్తున్నారు. పాలు పిండి పాలు అమ్ముకుండే ప్రజలంతా రైతులు ఆవులను తీసుకెళ్తున్నారు. ఇది మంగానపల్లి విలేజ్. ఈ ఊర్లో వచ్చి బాగా టమాటా ఎక్కువ భాగం నాటుతారు. సుమారుగా వచ్చి 200 నుంచి 300 ఎకరాలు నాటుతారు. ఇది వచ్చి చింతామణ తాలూకా మంగనపల్లి అంటారు చూడండి. ఇక్కడ స్కూల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి స్కూల్. ఆర్ట్ సైడ్ స్కూలు, లెఫ్ట్ ఇక్కడ మెయిన్ ఫీల్డ్ అంతా రెడీ చేస్తున్నారు టవర్ పక్కన అంతా. మనం మంగనపల్లి దాటుకొని పోతున్నాం. ఇది మంగనపల్లి స్కూలు.
మీరు గమనిస్తాను, ఇది పెద్ద స్కూలు. స్కూల్ పక్కన మెయిన్ ఫీల్డ్ రెడీ చేశారు, కట్టర్ వేసి 2-3 రోజుల్లో నాటేకి ప్లాన్ చేస్తున్నారు. నియర్లీ మనము బట్టలపల్లి దగ్గర ఉన్నాము. చూడండి, విలేజ్లో దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఏమేమి ఉంది ఎట్లా అని స్కూల్ దగ్గర పోతున్నాం. చూడండి, ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, ఎల్లండి చెట్లు ఉన్నాయి. పక్కన వరి పొలాలు కూడా ఉన్నాయి ఎక్కువ. వరి కూడా నాటుతారు ఇక్కడ. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నాటుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకా మరిన్ని వీడియోలు లైక్